హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కాన్వర్జేషన్ని నేర్చుకోబోతున్నాం. కాన్వర్జేషన్ బిట్వీన్ ద పైలట్ ఆఫ్ ద ఓల్డ్ డకోటా అండ్ ద లేడీ ఇన్ ద కంట్రోల్ సెంటర్. ఇది వచ్చేసి మనకు థర్డ్ లెసన్లో ద బ్లాక్ ఏరోప్లేన్ లెసన్ నుంచి ఈ కాన్వర్జేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అనమాట. ఆయన స్టామ్లో చాలా ఇబ్బంది పడతాడు కదా పైలట్. అప్పుడు ఒక బ్లాక్ ఏరోప్లేన్ నుంచి వచ్చి ఇంకొక పైలట్ వచ్చి హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత అతను సేఫ్గా రీచ్ అయిన తర్వాత కిందకి ఒక లేడీతో వెళ్ళి మాట్లాడతాడు. ఆ కంట్రోల్ సెంటర్లో ఉన్న లేడీతో ఏం మాట్లాడాడు, వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇలా రాయొచ్చు అనమాట దాన్ని. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పైలట్ ఇలా అంటాడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ జస్ట్ ల్యాండెడ్ ఇన్ అన్ ఓల్డ్ డకోటా. ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తాం కదా, నేను ఇప్పుడే ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ నుంచి ల్యాండ్ అయ్యాను. ఐ వాస్ కాట్ ఇన్ ఏ స్టామ్. నేను పైన ఒక తుఫాన్లో చిక్కుకుపోయాను, ఒక స్టామ్లో. ఏ టెరబుల్ వన్, అది చాలా భయంకరంగా ఉంది ఆ తుఫాన్ పైన. మై ఇన్స్ట్రుమెంట్స్ ఫెయిల్డ్. నా పరికరాలన్నీ ఆ ఏరోప్లేన్లో ఉండే పరికరాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఏది కూడా పని చేయట్లేదు. అండ్ ఐ లాస్ట్ కాంటాక్ట్ విత్ యూ. రేడియో వాటితో మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామని ట్రై చేశాను, బట్ కాంటాక్ట్ మిస్ అయింది. కింద ఉన్నటువంటి కంట్రోల్ సెంటర్కి పైన ఏరోప్లేన్కి మధ్య కాంటాక్ట్ మిస్ అయింది. ఐ డోంట్ ఈవెన్ నో హౌ ఐ మేడ్ ఇట్ హియర్. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు అని చాలా షాకింగ్గా సర్ప్రైజింగ్గా చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా తేరుకోలేదు ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి పైలట్. దానికి ఈమె ఇలా రిప్లై ఇస్తుంది, లేడీ ఇన్ ద కంట్రోల్ సెంటర్. ఎస్ సార్, వీ హ్యావ్ బీన్ మానిటరింగ్ యువర్ ఫ్లైట్. అవును సార్, మేము మీ ఫ్లైట్ని మానిటర్ చేస్తూ ఉన్నాం ఈ కంప్యూటర్ స్క్రీన్ మీద. అండ్ ఎవ్రీథింగ్ అపియర్డ్ నార్మల్ అంటిల్ వీ లాస్ట్ రేడియో కాంటాక్ట్. మాకు రేడియో కాంటాక్ట్ మిస్ అయ్యే వరకు నార్మల్గానే ఉంది. సడన్గా ఆ రేడియో కాంటాక్ట్ మిస్ అయిన తర్వాత ఇంకా ఏం జరిగిందో మాకు తెలియదు అని చెప్పింది. దానికి పైలట్ ఇంకా చెప్తా ఉన్నాడు అనమాట స్టోరీ. ఐ వాజ్ ఫ్లయింగ్ రైట్ త్రూ ఇట్. నేను దాని మధ్యలో నుంచి వెళ్తా ఉన్నా, ఇది స్టామ్ మధ్యలో నుంచి. థిక్ క్లౌడ్స్, చాలా దట్టమైన మేఘాలు ఉన్నాయి పైన. లైట్నింగ్, మెరుపులు వస్తున్నాయి. మై కంపాస్ స్పిన్నింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈ కంపాస్ ఉంటుంది కదా డైరెక్షన్స్ని తెలుసుకోవడానికి, అది ఎటు పడితే అటు తిరుగుతూ ఉందన్నమాట, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఐ థాట్ ఐ వాజ్ ఫినిష్డ్. ఇంకా అయిపోయింది నా కథ, ఇంకా చనిపోతానేమో అని అనుకున్నాను. బట్ దెర్ వాజ్ అనదర్ ప్లేన్, ఏ బ్లాక్ ఏరోప్లేన్. సడన్గా ఒక వేరే ప్లేన్ కనిపించింది అక్కడ, ఒక బ్లాక్ ఏరోప్లేన్. ఇట్స్ పైలట్ గైడెడ్ మీ త్రూ ద స్టామ్ అండ్ లెడ్ మీ రైట్ టు ద రన్వే. ఆ బ్లాక్ ఏరోప్లేన్లో ఉండే పైలట్ నన్ను నడిపించాడు, గైడ్ చేశాడు నన్ను ఆ స్టామ్లో. అండ్ లెడ్ మీ రైట్ టు ద రన్వే. అతనే ఈ రన్వేకి దారి చూపించాడు, నన్ను ఈ రన్వే దగ్గరికి తీసుకొని వచ్చాడు అని చెప్పాడు. దానికి ఆమె, లేడీ ఇన్ ద కంట్రోల్ సెంటర్, అనదర్ ప్లేనా, ఇంకొక ప్లేనా, ఎక్కడుంది అది, లేదు కదా అన్నట్లు. అనదర్ ప్లేన్ సార్, దే వాజ్ నో అదర్ ప్లేన్ ఇన్ ద ఎయిర్ స్పేస్. ఆకాశంలో ఈ ఎయిర్ స్పేస్లో వేరే ఏ ప్లేను లేదు సార్. యు ఆర్ ద ఓన్లీ వన్ ఫ్లయింగ్ టువర్డ్స్ ద ఎయిర్పోర్ట్ అట్ దట్ టైం. ఆ టైంలో అంటే ఇంతకుముందు మీరు మాత్రమే ఈ ఆకాశంలో, అంటే మీ ప్లేన్ మాత్రమే ఎగురుతూ ఉంది, ఎవరు లేరు, అనదర్ ప్లేన్ అనేది లేదు. ఆర్ యూ షూర్, అంటే కన్ఫర్మ్గా చెప్తున్నారా? లేదు, వేరే ఏరోప్లేన్ లేదని ఆమె చెప్పింది. దానికి పైలట్, అఫ్ కోర్స్ ఐఎమ్ షూర్. అవును, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకొక ఏరోప్లేన్ ఉంది. ఐ ఫాలోడ్ హిస్ లైట్స్ ఫర్ మైల్స్. ఆ ఏరోప్లేన్లో ఉండే లైట్స్ని, అంటే అతన్ని నేను చాలా మైళ్ళ దూరం నేను ఫాలో అయ్యాను, అతని డైరెక్షన్లోనే నేను మూవ్ అయ్యాను. హీ వాజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ద హోల్ టైమ్. నన్ను సేవ్ చేసే వరకు నా ముందే ఉన్నాడు అతను. వితౌట్ హిమ్ ఐడ్ స్టిల్ బీ అప్ దేర్ లాస్ట్ ఇన్ దట్ స్టామ్ ఆర్ వర్స్. ఒకవేళ అతను కనుక లేకుండా ఉండుంటే నేను ఆ స్టామ్లో చిక్కుకొని పోయి ఉండేవాడిని. మేబీ ఆర్ వర్స్, అంటే ఇంకా దారుణంగా ఉండేదేమో నా పరిస్థితి, అంటే నేను చెప్పలేని పరిస్థితిలో ఉండేవాడిని. దానికి ఈమె ఈ విధంగా రిప్లై ఇస్తూ ఉంది, లేడీ ఇన్ ద కంట్రోల్ సెంటర్. ఐ డోంట్ నో వాట్ టు టెల్ యూ సార్. సార్, మీకు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అవర్ రాడార్ డిడెంట్ పికప్ ఎనీ అదర్ ఎయిర్ క్రాఫ్ట్. మా రాడార్లో, వాళ్ళకు ఒక రాడార్ ఉంటుంది కదా, అంటే ఒక వ్యవస్థ, అంటే పైన ఇంకా ఎన్ని ఏరోప్లేన్స్ ఎగురుతూ ఉన్నాయి, ఏవి ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి, మొత్తం అంతా వాళ్ళతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది కదా, దాన్ని రాడార్ టెక్నాలజీ అని పిలుస్తాం. అంటే ఆకాశంలో ఏవేవి ఉన్నాయో మొత్తం అన్ని వాళ్ళ సిగ్నల్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కదా. వాళ్ళ రాడారు ఏ ఎయిర్ క్రాఫ్ట్ని, వేరే ఇతర ఏరోప్లేన్ని పిక్ చేసుకోలేదన్నమాట. అంటే ఆకాశంలో ఏది ఎగరలేదు మీది తప్ప. దెర్ ఆర్ నో రిపోర్ట్స్ ఆఫ్ ఎ బ్లాక్ ఏరోప్లేన్ ఎనీవేర్ టు నైట్. ఈరోజు రాత్రి వేరే ఏ బ్లాక్ ఏరోప్లేన్ అనేది లేనే లేదు, దానికి సంబంధించిన ఒక్క రిపోర్ట్ కూడా లేదు. సో అది ఎక్కడా లేదు, మీ ఏరోప్లేన్ మాత్రమే ఆకాశంలో ఉంది, అంటే ఇంతసేపు అని చెప్పింది ఆమె.
దానికి పైలట్, బట్ ఐ సా ఇట్, కానీ నేను చూసినాను కదా దాన్ని, ఐ ఫాలోడ్ ఇట్, నేను చూశాను, దాన్ని ఫాలో అయ్యాను. హీ సిగ్నల్ ఫర్ మీ టు స్టే క్లోజ్ అండ్ ఐ డిడ్, నాకు క్లోజ్గా ఉండని చెప్పి సిగ్నల్ చేసినాడు, సరే అని నేను అతన్నే ఫాలో అయ్యాను. హీ లెడ్ మీ స్ట్రైట్ హియర్, అతన్నే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఈ రన్వే మీదకి. త్రూ ద వర్స్ట్ ఆఫ్ ద స్టామ్ దెన్ జస్ట్ డిసపియర్డ్, నన్నే అతను దారి చూపించి ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేలాగా, ఈ రన్వే మీద ల్యాండ్ అయ్యేలాగా చేసి సడన్గా మాయమైపోయాడు అన్నాడు. దానికి ఆమె, లేడీ ఇన్ ద కంట్రోల్ సెంటర్, ఐ డోంట్ డౌట్ వాట్ యూ సార్, సార్ మీరు ఏం చూసారో నేను మిమ్మల్ని ఏం అనుమానించట్లేదు, బట్ వీ హ్యావ్ నో రికార్డ్ ఆఫ్ అనదర్ ప్లేన్, మా లిస్ట్లో మాత్రం వేరే ఎటువంటి ఏరోప్లేన్ లేదు. మేబీ ఇట్ వాస్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ అట్మాస్ఫియరిక్ ఫినామినన్, మేబీ ఇదొక, అంటే ఆకాశంలో జరిగే ఈ వాతావరణ మార్పుల వల్ల జరిగే ఒక డిఫరెంట్ థింగ్ ఏమో ఇది. ఎందుకంటే సమ్టైమ్స్ పైలట్స్ ఎక్స్పీరియన్స్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ సివియర్ వెదర్. ఎప్పుడైతే మనం ఒక సివియర్, అంటే ఒక కఠినమైన వాతావరణ మార్పులకు లోనైనప్పుడు కొన్నిసార్లు పైలట్స్ అన్యూజువల్ థింగ్స్ని, విచిత్రమైన థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరేమైనా ఊహించుకున్నారేమో, ఇమాజిన్ చేసుకున్నారేమో అని అనింది. దానికి పైలట్, నో దిస్ వాజ్ నో ఇల్యూషన్, నో ఇది ఇల్యూషన్ కాదు, ఇల్యూషన్ అంటే ఊహించుకోవడం, అంటే భ్రమ అనమాట, ఇది భ్రమ కాదు, నేనేమి ఊహించుకోవట్లేదు, దట్ ప్లేన్ వాజ్ రియల్, అది నిజంగానే ఉంది ఆ ప్లేన్. అండ్ ద పైలట్ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాజ్ డూయింగ్, ఆ పైలట్కి తెలుసు ఏం చేస్తున్నాడో, నన్ను సేవ్ చేయాలని అనుకున్నాడు, హీ సేవ్డ్ మీ, నన్ను కాపాడాడు. బట్ హూ వాజ్, ఎవరతను, వేర్ డిడ్ హీ గో, ఎక్కడికి వెళ్ళాడు. లేడీ ఇన్ ద కంట్రోల్ సెంటర్, ఇట్ సౌండ్స్ లైక్ అ మిస్టరీ సార్, సార్ ఇదొక మిస్టరీ లాగా ఉంది, అంటే చెప్పలేకపోతున్నాం. సమ్టైమ్స్ ద స్కైస్ హ్యావ్ దేర్ ఓన్ సీక్రెట్స్, కొన్నిసార్లు ఆకాశంలో ఇటువంటి సీక్రెట్స్ జరుగుతూ ఉంటాయి. మేబీ యూ హ్యాడ్ ఎ లిటిల్ హెల్ప్ టు నైట్ ఇన్ వేస్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్, మేబీ ఈరోజు మీకు ఎవరో సహాయం చేశారు, ఎవరు అనేది మనకు తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. పైలట్, మేబీ అవును అయ్యుండొచ్చు, బట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ బ్లాక్ ఏరోప్లేన్, కానీ నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను ఆ బ్లాక్ ఏరోప్లేన్ని. హూ ఎవర్ దట్ పైలట్ వాస్, ఆ పైలట్ ఎవరో కానీ హీ సేవ్డ్ మై లైఫ్, నా ప్రాణాలు కాపాడాడు అతను. లేడీ ఇన్ ద కంట్రోల్ సెంటర్, సమ్ థింగ్స్ ఇన్ ద ఎయిర్ కాంట్ ఆల్వేస్ బీ ఎక్స్ప్లెయిన్డ్ సార్, అవును సార్ ఆకాశంలో జరిగే కొన్ని విషయాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, బట్ వీఆర్ గ్లాడ్ యు ఆర్ సేఫ్, మీరు సేఫ్గా ఉన్నారు కదా, మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పింది ఆమె. పైలట్, సో యామ్ ఐ అంటే నేను కూడా ఈరోజు సేఫ్గా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగి ఉండొచ్చు అనమాట. ఇమాజిన్ చేసుకొని ఈ విధంగా రాస్తాం. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.